నమస్కారం అండి. చెప్పండి అమ్మా. ఇవాళ మహాని పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయించండి. గోత్రం? విష్ణు గోత్రం. నక్షత్రం? మూలా నక్షత్రం. సాక్షాత్తు అమ్మవారి నక్షత్రమే. నువ్వు ఇట్లా రా చెప్తా. ఏంటిది? నువ్వు రా చెప్తా. వదలవే. కూర్చో. సత్యదేవుని ముంగడ కూర్చోబెట్టా. అంత సత్యమే చెప్పాలి. నీ సంగతి నాకు తెలుసులే. నోరు తెలిస్తే అబద్ధం, మూస్తే నిజం. గందుకే గుళ్ళె పెట్టిన కోట్టు. గా ముచ్చట ఏందో చెప్పరాదు. ఏముచ్చట? గదే గా అమెరికా పిల్లగాడు నువ్వు ప్రేమించుకున్నారు కదా. గా ఫోటో సంగతి ఏంది, నీ లవ్ స్టోరీ ఏందో చెప్పాలి. ప్లీజ్. ఆ రోజు నీకు మందులు కావాలని మెడికల్ స్టోర్ కెళ్తే అక్కడ తగిలాడు. చాలా చాలదు. నువ్వు అట్లా గుస్సగాకు. గా పిల్లగాళ్ళ నీకేం నచ్చిందో గది చెప్పు చాలు. అతని సెన్స్ నచ్చింది. ఈ సెన్స్ ఏంది? నీకేం చెప్పను పో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా చుట్టూ తిరుగుతూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నేను నిన్నేం చేశాను రేపేం చేస్తాను అని అన్నీ తెలిసినట్టు అమాయకంగా చెప్తుంటే నాకు తెగ నచ్చేశాడు. ఇంజనీరింగ్ అన్నా చిలుక చూసని చెప్పేటోడా? పోచి వాచిపోద్ది. సారీ ఇంకా మాట్లాడదు. చెప్పు. పరిచయం అయితే చాలు ప్రేమిస్తున్నానని చెప్పే ఈ రోజుల్లో అతని డీసెన్సీ బాగా నచ్చింది. ఫోటోలో యావరేజ్ గున్నా నీ మాటలో మస్తుగున్నాడు. ఫోన్ చేసి పిలవ రాదు, ఉరుక్కుంటూ వస్తాడు. చంపేస్తాను. నమస్తే దాసనా. నమస్తే. ఏమ్రా మంచిగున్నారా? మంచిగున్నామన్నా. చిన్న పనుండి వచ్చినాం. ఏంది? ఏం నానా మా పూర తప్పిపోయిండు. చామంచా కలర్ ఉంటానన్నాడు. మన ఉంటున్నా మొత్తం దెబ్బలే. చినిపోయిన జీన్స్ ప్యాంటు, నలిపోయిన జుబ్బా అని ఎట్లా నువ్వు పట్టుకోవాలనా? ఇవ్వనా ఫోటో. ఇదేంద్రా మీ ఓన్ ఫోటో తీసుకొచ్చినా? అవునా? హలో, నేను ధైర్యాన్ని. ఏమ్రా ధైర్యం? మీ ఓన్ ఫోటో పంపించినవింది. మర్మం తెలిసిన వాడు మనవాడైనా మహానుభావుడైనా సరే మన ఖాతాలో ఉండకూడదు. బావ నాకు చెప్పాడు, ఆడి బామ్మర్ది నేను నీకు చెప్తున్నా. సర్లే సార్, వాడు ఫోటోలు దిగి దుబాయ్ పారిపోవాలనుకుంటున్నాడు సార్. వాడు జల్దీ పట్టుకోండి సార్. గట్లానే నేను చూసుకుంటానుగా, మీరు పోండి. వస్తాం సార్. 301 సార్ చెప్పండి సార్. పాస్పోర్ట్ ఏజెంట్ బాబురావు ఇంటికాడ మనోడు మఫ్టీలో పెట్టండి. వీడు తప్పకుండా ఆడికి వస్తాడు.
ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏమైంది? పైన ఉన్నారు. ఏమైంది చెప్పేసి వెళ్ళవే. ఏంటి వదినా, ఎప్పుడు లేదు ఇంత కంగారు పడుతుందేంటి? నాన్న ఏమైందో ఆ? అల్లుడు రాయ్యారా నిలబడవేంటి? దా లోపలికి దా. ఏంటి బావా, ఏంటి దెబ్బలు? తమ్మి, యాడున్నావ్? అల్లుడు వచ్చిండు, దాదా ఉరిగిరా. ఓహో అదా విషయం. నాన్న. దానికెందుకమ్మా అంత టెన్షన్ నాన్న, పడతావు? నాన్న. కమ్ కమ్ లెట్ మీ సీ హిమ్. నాన్న ప్లీజ్. వెల్కమ్ వెల్కమ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఇదేంటిది? ఆ? చూసారా, ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉంటే నోటి వెంట మాట కూడా రావట్లేదు. నా కూతురు కంగారుగా వస్తే ఇంకేదో అనుకున్నాను, కానీ అమెరికా నుంచి అల్లుడు వచ్చాడు అనుకోలేదు. అది కాదు నాన్న. Come on, you need not worry. We'll have big dinner tonight, okay? And enjoy. Officer, what's happening? వీడొక పెద్ద క్రిమినల్. మా కస్టడీ నుంచి తప్పించుకుని మీ ఇంట్లోకి వచ్చి దూరాడు. వాడు క్రిమినల్ అని తెలిసే ప్రేమించావా? తల వంచుకోవడం కాదు, ఇప్పుడైనా నాకు సమాధానం చెప్పు. నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య పెళ్లిని టార్చర్ చేస్తుంటే ఏదో ఒక ఫోటో చూపించి ప్రేమించానని అబద్ధం చెప్పాను. అతను క్రిమినల్ అని ఇందాకే తెలిసింది. ఏదైతే నా ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే చేశావు. ఎవరు ఏ తప్పు చేసినా ప్రతి ఆదివారం నాతో చెప్పాలని ఈ ఇంట్లో కండిషన్ పెట్టాను. మీరెవ్వరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటికప్పుడు చేసిన తప్పుల్ని తెలుసుకొని అవి సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ కండిషన్ పెట్టాను. నీతో ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రీడమ్ ఇవ్వడం నేను చేసిన తప్పు. పాపం తనేదో తెలియక చేసి ఉంటుందండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అయినా నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్నని చెప్పుంటే సరిపోయేది కదా. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. ఏమండి, ఏంటండి? నీ తోడికి పావకడలో ఆనందమే కాదు, ఒళ్ళంతా మెరిసిపోతుంది అనుకో. అజయ్ గారిని తీసుకొచ్చారా? వా పెనిమిటి
గుండె బలమే కాదు బుద్ధి బలం కూడా మస్తుగా ఉంది. శబ్బాషర తమ్మి, ఇంకా నా కంటికి కనిపిస్తున్నావంటే నీ ఆయుష్ చాలా గట్టిదిరా. అవును బావా, నీ చేతిలో అరక్షణలో చావాల్సినాడు 6 నెలల నుంచి తప్పించి దొరుకుతున్నాడు. కోడిని గోస్తే తిన్నావు, గొర్రెను గోస్తే తిన్నావు, తాగిపిస్తే తాగినావు, నేను చంపమంటే చంపినావు. ఇప్పుడెందుకు నాకు ఇట్లా చేసినావు? నువ్వు తినిపిస్తే తిన్నా, తాగిపిస్తే తాగినా, విశ్వాసంగా పనిచేసే కుక్క లెక్క ఇప్పటికీ చెప్తున్నా నువ్వు చేసిన తప్పన్నా. 6 అంగుళాల నాలుక అదుపులో లేకపోతే 6 అడుగుల శరీరం బాధపడతదిరా. కంట్లో నలుసుని కాల్లో ముల్లుని తీయకుండా ఎవడైనా వదిలేస్తాడ్రా? ఆ? సావుతో ఆడుకోవద్దంటే విన్నావు కాదు. మనం ఆడుకున్నప్పుడు అది నిద్రపోద్ది, అది ఆడుకున్నప్పుడు మనం నిద్రపోతాం. ఇంకా లేవం. నువ్వు చంపమన్నది చంపించింది మామూలు మనిషిని కాదు, వేలాది మంది పూజించే దేవతని. దేవత కత్తి పట్టిన వాడికి భయము భక్తి ఉండకూడదురా. ఉంటే భగవంతుడు పైకి పిలుస్తాడు. ఆ రెండు ఉన్న నిన్ను పైకి పంపాల్సిందే. రేయ్, తగలబెట్టండి రా. పెట్టండి. పెట్టండి రా. చేస్తావు, త్వరలో నువ్వు చేస్తావు. వస్తుంది, పంచాక్షరి వస్తుంది. వచ్చి నిన్ను చంపుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో. నా చేతుల్లో చచ్చిన పంచాక్షరి నన్ను చంపుతుందా? మళ్ళీ వస్తుందా? రమ్మను, రానే రమ్మను.